రాబోయే లోక్సభ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాయి కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు. అసెంబ్లీలో ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి సందర్భంలో తగినన్ని లోక్సభ స్థానాలు గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది అని తెలంగాణ సమాజానికి తెలపాలి. అలాగే పార్టీ నుండి నేతలు జారకుండా చూసుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని సగం దెబ్బ కొట్టింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీగా సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీని కేవలం 0 నుండి 1కే పరిమితం చేయాలి అని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఒకవేళ అలా చేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఖాళీ కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎలాగైనా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని మరింత వీక్ చేసి ఇక కాంగ్రెస్ కి మేమే పోటీ అని చాటాలని చూస్తుంది. మొత్తానికి 3 పార్టీలు లోక్సభ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం రాబోయే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతుండడం విశేషం. అయితే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత తనకు మంత్రి పదవి ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేస్తాను అని షరతు పెట్టినట్లు చర్చ జరుగుతుంది. అయితే దానం నాగేందర్ గారి డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్దకు రాష్ట్ర నేతలు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనితో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ అభ్యర్థి ఎంపికను తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటగా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని ఆయన అనుచరులు ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మంత్రి పదవిపై దానం కన్నేసినట్టు టాక్ ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలి అంటే ఎన్నికల తర్వాత తాను ఒకవేళ ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలి అని హామీ ఇస్తేనే నేను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తాను అని దానం పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది. ఎంపీగా గెలిస్తే నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, ఒకవేళ ఓడిపోతే మాత్రం తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి అని దానం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీనితో పార్టీలోని కీలక నేతలు దానం తీరుపై పెదవి విరుస్తున్నట్టు సమాచారం. ముందుగా ఎలాంటి షరతులు లేకుండా కండువా కప్పుకొని ఇప్పుడు డిమాండ్ పెట్టడం ఏంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి గారు